అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ మన ఆర్య ఫార్మ్స్ స్టార్ట్ చేసి 1 year కాబోతున్న సందర్భంగా మన కొత్తపల్లి మరియు మన చుట్టుపక్కల ప్రజల అందరి కోసమని హోలీ వేడుక చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే అనుకున్న దానికంటే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి. అంటే మనము ఆల్మోస్ట్ మనకు కరీంనగర్కి హైదరాబాద్ సిటీ కల్చర్ ఎప్పుడు వచ్చేసింది, ఫామ్ హౌస్ కల్చర్. చాలామంది కూడా ఎవ్రీ బర్త్డే పార్టీ కానీ వెడ్డింగ్ సంబంధించిన అన్ని అకేషన్స్ కూడా ఫామ్ హౌస్ చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరిగే హోలీ ఈవెంట్కి ఎలాంటి తీసుకోకుండా అంతకంటే మంచి ఇది బెస్ట్ సర్వీస్తో రెయిన్ డ్యాన్స్ కానీ ఫాగ్ డ్యాన్స్ అలాగే లైవ్ డీజే ఈ విధంగా అన్ని ప్లాన్ చేసాము. మనకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ కూడా ఇప్పటికి కూడా. అంటే ఇంకోటి ఏంటంటే మేజర్గా మనం ఫ్యామిలీస్నే వాళ్ళ కోసమే డిజైన్ చేసి పిల్లలకి అందరికి ప్లాన్ చేసి చేయడం జరిగింది. సార్ మనం కప్పులకి 1299 అనుకున్నాము. బట్ కాకపోతే ఏంటంటే మన లోకల్ పీపుల్ అందరి రిక్వెస్ట్ మేరకు కొంచెం రేట్ తగ్గించి చేయడం జరిగింది. అంటే మనకు వర్కౌట్ కాకుండా కూడా ఏంటంటే వాళ్ళ ఒక ఆనందం కోసం మనం దాన్ని ఈసారి కాంప్లిమెంటరీగా చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? అంటే షార్ట్ ఒక 1 week లోపలనే మనం అనుకున్నాం. అసలు ఒక చిన్న ఫ్యామిలీ పార్టీ కోసం అనుకున్న ప్లాన్ ఇది. మనం దాన్ని ఇది కొంచెం ఇంత పెద్దగా అట్లా స్టార్ట్ చేయాలి. అంటే జనరల్ టైంలలో కూడా ఈ ఆర్యా ఫార్మ్స్లో ఎట్లాంటి వాటికి మీరు ఎలా చేస్తారు? మన మ్యారేజ్ సంబంధించి సంగీత్ ఫంక్షన్స్, హల్దీ కానీ మన బర్త్డే పార్టీస్ కానీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఎవ్రీథింగ్ ఎలాంటి చిన్న అకేషన్స్ ఉన్న 10 members నుంచి పెడితే మన 5 members వరకు కూడా మనం దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేస్తున్నాం. మనకి లోపల కూడా కుకింగ్కి సంబంధించి అన్నీ ఉన్నాయి. బెడ్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా మంచి ఉన్నది. మన ఆ ఒక మెయింటెనెన్స్తోనే పబ్లిక్ కూడా అందరూ ఏ చిన్న అకేషన్ కూడా మన ఆర్య ఫామ్ హౌస్కి చూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా కాల్స్ వస్తున్నాయి. మనం కాబట్టి ఒక రోజు ఒకరికి వెళ్తాం కదా బుకింగ్కి. సో మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం అప్ టు 1-2 వరకు మనం దాన్ని చేస్తున్నాం. సార్ నా అభినవ్ అండి. కంప్లీట్ ఈవెంట్ కూడా నేను చూసుకుంటున్నాను. డెకర్ కానీ సౌండ్ ఎవ్రీథింగ్ అంతా మన ఆర్య ఫార్మ్స్ కోఆర్డినేషన్తో మనం చేస్తున్నాము. ఇంకా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఇది గ్రాండ్గా, అలాగే ఇంకా నెక్స్ట్ తదుపరి మన వచ్చే అన్ని ఫెస్టివల్స్ కూడా మన పబ్లిక్ ఏదో ఒక విధంగా మనము ఈవెంట్ ప్లాన్ చేసేలాగానే ఉంటుంది. నా పేరు శ్రీకాంత్ అండి. మా తమ్ముడు శ్రీనాథ్. దీని పేరు ఆర్య ఫార్మ్స్ అని నేమ్ పెట్టాము. లాస్ట్ ఇయర్ జూన్లో దీన్ని ఓపెనింగ్ చేశాము. దీన్ని ఓపెనింగ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న పబ్లిక్ అంతా సిటీ కల్చర్కి అలవాటు పడిపోయి పొల్యూటెడ్గా ఏరియాలో ఉంటున్నారు. కొంచెం ఎన్విరాన్మెంట్ ప్రకృతికి దగ్గరగా ఉండాలన్నట్టు పొలాలకు అందుబాటులో ఉన్న ప్లేస్లో ఇది కట్టాము. నేను రీసెంట్గా నేను దుబాయ్లో స్టే చేసేవాడిని. అక్కడ ఫామ్ హౌస్ కల్చర్ చాలా ఉంటుంది. అక్కడ కాన్సెప్ట్స్ అంతా బేస్ చేసుకొని అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ అన్ని చూసుకొని ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ టోటల్గా మొత్తం 6 bedrooms ఉంటాయి. ఇందులో 2 cottages ఉన్నాయి. టోటల్ బ్యాంబో కాటేజ్, టోటల్ ఎన్విరాన్మెంట్, టోటల్ నేచురల్తో చేసింది అది. ప్లస్ ఒక 4 bedrooms కూడా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గార్డెన్ లాన్ ఉంటుంది. అంటే జనరల్గా ఎలాంటి ఈవెంట్స్కి మీరు పర్మిషన్ చేస్తారు? మోస్ట్లీ మేము ఇందులో ఇచ్చే ప్రతి ఒక్క ఈవెంట్ ఫ్యామిలీకే ఇవ్వడం జరుగుతుంది. బ్యాచిలర్స్ మాత్రం అలో చేయట్లేదు. లైక్ హల్దీ కానివ్వండి, ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్ కానివ్వండి, అట్లా అలాంటి ఫంక్షన్స్కి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. దాదాపుగా ఇక్కడ ఎంతమంది చేసుకోవచ్చు? మనకు దీని లిమిట్ వచ్చేసి 1000 ఏరియా ఉందండి. ప్లస్ బట్ మనం అలో చేయడం మాత్రం 500-600 మాత్రం చేస్తున్నాం. ఫర్ సేఫ్టీ మెజర్మెంట్ ప్రకారంగా అంతమందికి చేస్తున్నాం. 500-600 ఈజీగా ఉండొచ్చు. సదుపాయాలు అన్నీ ఉంటాయండి. స్పెసిఫిక్గా ఈ రిసార్ట్లో స్పెషలైజ్డ్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనేది ఇందులో వాడే టైల్స్ అనేవి నార్మల్గా ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ స్టోన్స్ పెట్టాము. సిరామిక్ టైల్స్ అందరు స్విమ్మింగ్ పూల్లో వాడతారు. కానీ మనం అట్లా కాకుండా ఇంపోర్టెడ్ చేసుకొని బాలికల్ ఇంపోర్టెడ్ చేసుకొని నేచురల్ స్టోన్స్ అవన్నీ ఈ రిసార్ట్లో హైలైట్ అండి. నార్మల్గా ఈ పామ్ ట్రీస్ కానివ్వండి, మిగతా కాటేజెస్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఒక స్పెషలైజేషన్లో ప్రకారంగా కాన్సెప్ట్ ప్రకారంగా చేయడం జరిగింది మొత్తం. కరీంనగర్ ప్రజలందరికీ ఆర్య ఫార్మ్స్ తరపున హోలీ శుభాకాంక్షలు.